బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యంలో కీర్తన గ్రంథము 19వ అధ్యాయం నుండి చూద్దాము. సామ్స్ చాప్టర్ 19 verse 1. The heavens declare the glory of God, and the sky above proclaims his handiwork. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి మరి చూసినట్లయితే దానిలో ఉన్నటువంటి సమస్తమును ఎంతో కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆకాశంలో ఉన్నటువంటి ప్రతిదీ చాలా గొప్పగాను, అమ్మో దేవుని యొక్క గొప్పతనమైన జ్ఞానాన్ని ప్రచురపరిచేవిగాను ఉంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడిని తీసుకున్నాం అనుకోండి, సూర్యుడు మండేటటువంటి అగ్నిగోళము మనందరికీ తెలుసు. మరి ఒక్కరోజు కూడా అది రెస్ట్ తీసుకోదు. దేవుడు ఈ లోకంలో సృష్టించాక దాని పనిలో, దాని పదంలో, దాని దారిలో అది నడుస్తూనే ఉంది. మార్నింగ్ బయలుదేరటం, ఈవినింగ్ అస్తమించడం, మార్నింగ్ బయలుదేరటం, సాయంత్రానికల్లా అస్తమించడం, ఇలాంటి పని చేస్తూనే ఉంది. అలాగే చంద్రుడు, నక్షత్రములు, మరి ఇలాంటివన్నీ కూడా సమస్తము ఆకాశంలో ఉన్న సమస్తాన్ని మనం ఒక్కొక్క దాని గురించి ఆలోచించినట్లయితే సైలెంట్గా అవి దేవుని యొక్క గొప్పతనాన్ని మనుషులకు బోధించేవిగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం దేవుని ఆజ్ఞకు, ఆయన ఆజ్ఞను మేరకుండా ఆయన ఆజ్ఞల్ని పాటించేవిగా ఉన్నాయన్నమాట. ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఈ విధంగా దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పని మనం చేస్తున్నామా? దేవుని మనం మహిమపరుస్తున్నామా? ఇంత గొప్ప దేవుని మన కోసం సృష్టిలోని సమస్తము చేశారు. దేవుడు సమస్తం మీద ఒక్క మానవునికి మాత్రమే అధికారం ఇచ్చారు. మరి అలాంటి ఎంతగా మానవుని ప్రేమిస్తే దేవుడు వాటన్నిటి మీద మనకు అధికారం ఇవ్వాలి. అయితే మనం ప్రతిదాన్ని లోపరుచుకొని, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్ ఎంత బలమైనవి ఇవి, ఇలాంటి ప్రాణులను కూడా మనం లోపరుచుకొని దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో సమస్తము అనుభవిస్తున్నాం ఆయన సృష్టిలో ఉంది. కానీ ఆయనకు మాత్రమే లోపడటం లేదు. ప్రియమైన సహోదరి సహోదరుల, వాక్యం వింటున్నటువంటి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థింక్ అబౌట్ ఇట్. మనం కూడా సృష్టిలోని సమస్తంలాగే దేవునికి లోబడుతున్నామా లేదా? ఒకవేళ లోబడకపోతే ఎందుకు లోబడటం లేదు? ఇప్పుడైనా కనీసం లోబడటం నేర్చుకుందామా, ఆలోచించుకుందాము.